చేస్తున్నావు? బుక్ చదువుకుంటున్నావు. బుక్ చదువుకుంటున్నావు. పిల్లలు అది ఎత్తున మీద మీద ఎగిరి 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 ఎగురుతుండ్రు. అలా నువ్వు ఏమన్నా నన్ను పొయ్యి ఏమన్నా అంటావు బాగుండదు బాగుండదు అంటే నేనేమన్నానమ్మా వాళ్ళను? నేనేమనలేదు. ఇంట్లో అట్టే చేస్తావు, బయట అట్టే చేస్తావు. ఏ చెప్పినా కానీ మనిషి వినేదే లేదు. పిల్లగాడు రాని రాదా మరి సంగతి చూపిస్తా కానీ. కాదత్తమ్మా, రేపు ఒక పిల్లల్ని అనేటట్టుందా? ఏమన్నా నేను పండుగ పూట సెలవు నాడు ఒక్కనాడు ఇంటి కాడుంటే పిల్లలే మడి పడుతుంది ముసల్దని అంటారు. ఎందుకు నీకు ఆ బదనాం? నీకు అవసరం లేదత్తమ్మా ఇట్లాంటివి అని అనగానే. ఇంట్లో చేస్తావు అంటావు. ఇంట్లో ఏం చేసినా నేను చెప్తే ఏదన్నా వింటున్నావమ్మా? చెప్పింది ఇంటలేవైతే ఏమి ఇంటలేవైతే పిల్లగాడు రాని రాదమ్మా నీ సంగతి ఏదో చెప్తా కానీ సార్లు అంటావు. కానీ పిల్లగాడు వచ్చినాక ఏం చెప్తావు? ఇప్పుడు కొట్టేలా కొట్టరా అంటావా? ఎందుకంటే గయ్య అంటాను. మరి నువ్వు చెప్తే ఆయన నేను పంచాయతీ పెట్టుకుంటూ కొట్టుకుంటూ దెబ్బలాడు బయటకి వెళ్ళిపోడు. అది నీకు మంచిగా ఉంటుందా? నాకు మంచిగా ఏముండదు. ఒడి పెట్టోడు కూడా ఉంటాడు. నువ్వు ఇట్టాడు చేతలు చేస్తే అయితే నేను చెప్పినట్టు నువ్వు వింటేనే నీకు మంచిగా ఉంటుంది. అవి నీ కొడుకు చెప్పినావు అనుకో, నేను మొక్క మాడుస్తా, నీతో మాట్లాడా, నీకు వండా పెట్టా. ఏదైనా నేను చెప్పినట్టు నీకు ఏమైనా తప్పు చెప్తున్నా, నీకు పెడతలేనా అది చూసుకోవాలి. కానీ ఇంకా పిల్లల జోలికి పోతావు. నువ్వు ఇంకా బియ్యం గడగంటావు, కూరగాయలు గడగంటావు, ఆ ఇల్లు దుడు 10 సార్లు దుడవ పెడతావు. ఎందుకు ఇంకా నీకు ఆ పెత్తనం? 80 ఏళ్ళు వచ్చినాయి, 80 దాటిలే. నేనేమన్నానమ్మా? నేనేమనలేదు. ఏమనకు. నువ్వేమన్నా చెల్లుబాటు కాదు. నీ కాలం పోయింది. ఇప్పుడు కోడళ్ళ కాలం. అర్థమైందా? సపోర్ట్ చేయకుండా కూర్చో. అన్ని నేను చూసుకుంటా. ఊరికే వెళ్ళి పెట్టకు. బుక్ చదువుకోవాలి నేను.